వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నిన్న బోల్డ్ సంఘటనలు జరిగినాయి. ప్రధానమంత్రి రాయలసీమలో పర్యటన, బహిరంగ సభ, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందంటూ వైసీపీకి చేసిన హెచ్చరిక, ఇక విజయవాడలో రోడ్ షో, అలాగే మరి ఆ రోడ్ షోకిను హౌస్ అరెస్ట్కి సంబంధం ఏంటో తెలియదు కానీ ఐకాసా నేతలు, అమరావతి ఐకాసా నేతల్ని హౌస్ అరెస్టులు చేయటం, కారణాలు పోలీసులు చెప్పలేకపోయారు. అరెస్ట్ అయిన వాళ్ళకి కూడా కారణాలు తెలియలేదు మరి సాయంత్రం దాకా. సరే, ఎలాగో అరెస్ట్ అయిన వారిలో ఉన్న బాలకోటే గారు కూడా ఇప్పుడు మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే బాలకోటే గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు కూడా జాయిన్ అయ్యారు. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. రామ్ కుమార్ గారు నమస్తే అండి. నిన్న ఎంటైర్ డే అంతా మీదే, మొత్తం షో అంతా బీజేపీ మీదే నడిచింది. ఒక జోష్ నింపారు ప్రధానమంత్రి మోదీ. అలాగే వైసీపీకి మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. బహుశా 13వ తారీఖు తర్వాత పూర్తి నిష్క్రియాపరత్వంలోకి వైసీపీకి వెళ్ళిపోవటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ మోదీ సిద్ధం చేశారు. టు స్టార్ట్ విత్ బాలకోటే గారితో స్టార్ట్ చేద్దాం. బాలకోటే గారు, హౌస్ అరెస్ట్ నిన్న ఉదయం అనుకుంటాను తెల్లవారుజామున 5 గంటలకు మేము ఇంటికి పోలీసులు వచ్చారు, హౌస్ అరెస్ట్ అన్నారు. మధ్యాహ్నం దాకానా, సాయంత్రం దాకానా మిమ్మల్ని అట్లా ఉంచేశారు? వాసుదేవ్ గారు ధన్యవాదాలు. తమకే డిబేట్లో ఉన్న తోటి మిత్రులందరూ కూడా జైభీములు. అదే ఏదో సామెత అంటారు, ఎక్కడైనా అల్లుడు కానీ వంగ తోటగాడు అల్లుడుగాడు కాదు అని. నిన్న విజయవాడలో నరేంద్ర మోడీ గారిది 1.8 కిలోమీటర్ల రోడ్ షో, దాదాపు గంటన్నర ప్రోగ్రాంకి 8 కిలోమీటర్లకి తెల్లారుజాము 5 గంటల దగ్గర నుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపు 16 గంటల పాటు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. కారణాలు తెలియదు, పోలీసులకు కూడా తెలియదు. ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి హౌస్ అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ శంకర్ పద్మశ్రీ గారిని కూడా గన్నవరంలో చేసినట్టున్నారు కొద్దిమందిని. అదే మీరు ఏదో చెప్పారు నిన్న మొన్న, ఒకరిది చెంపదెబ్బ అయితే మరొకరిది గోడ దెబ్బ అని. అంటే ప్రజా ఉద్యమాల దగ్గరకు వచ్చేసరికనే, ప్రజా సమస్యలను పల్లవించే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికనే రాజ్యం కానీ ప్రభుత్వాలు కానీ ఇలానే ఉంటాయి. ఇక్కడెక్కడ కూడా భేదభావాలు ఉండవు. పంపకాల దగ్గర, రాజ్యాన్ని ఓటాలు వేసుకునే దగ్గర, లేదా ప్రజల గొంతుకులని అణిచేసే దగ్గర, వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టే దగ్గర కూడా ఇదే తత్వం ఉంటుంది. చెప్పారా మీకు? పోలీసు ఏమైనా చెప్పారా? ఎవరు అరెస్ట్ చేయమన్నారు, ఏంటి ఏమైనా తెలిసిందా సాయంత్రానికైనా? ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ర్యాలీ ఉంది, దానికోసం మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయమన్నారు. మీరు అమరావతి ఉద్యమ నాయకులు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోయి చెయ్యి అమరావతి అని చెప్పేసి, లేదా అమరావతికి మద్దతుగా మీరు ప్రధాన. అదే నేరం కాదు కదా. మీరు ఇస్లామాబాద్లోనూ లేరు, కరాచీలోనూ లేరు, మీరు రాజధానిలో ఉన్నారు. జై అమరావతి అంటే తప్పేం కాదే. అదైనా అయి ఉండాలి. లేకపోతే నాకు మాట చెప్పారు సిఐ అంతటి వ్యక్తి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయిన ఏకైక దళిత నాయకుడు మీరే బాలకోటే గారు. గుర్తింపు తెచ్చిన నరేంద్ర మోడీ గారికి మీరు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ధన్యవాదాలు చెప్పమంటున్నాడు ఆయన కూడా. కాకపోతే ఇది ఇప్పుడు రాజకీయాలు ఉండొచ్చు వాసు గారు, రాజకీయాలు ఉంటాయి, ఎన్నికలు ఉంటాయి, ఎన్నికల్లో పార్టీలు పోటీ చేస్తాయి, పొత్తులు పెట్టుకుంటాయి, గెలుస్తాయి, అధికారంలోకి వస్తాయి. కానీ ఇప్పటికి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఎంత కూటమైనా కూడా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హామీల మీద కానీ వాగ్దానాల మీద కానీ, పూరి పాత వాగ్దానాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలే, స్పష్టత లేదు. ఆయన ఇచ్చిన ప్రత్యేక హోదా తెరిచింది వాళ్ళే, మూసింది వాళ్ళే. అసలు ప్రత్యేక హోదా పదాన్ని ప్రవేశపెట్టింది వాళ్ళే. 3 వరాలే విభజనలో వచ్చింది. 1 అమరావతి, 2 పోలవరం, 3 ప్రత్యేక హోదా మూసేశాం. ఇక మిగిలింది అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులనే ఒక సూత్రంతో వ్యతిరేకించి 5 ఏళ్ళుగా అమరావతిని అలాగనే ఉంచాడు. ఈ 5 ఏళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడలా. నేను అనేది ఏంటంటే, అసలు అమరావతి అనేది మేము కట్టుకున్నది కాదు, అదొక కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ద్వారా మాకు సంక్రమించిన ఒక వరం.
లేకపోతే అమరావతి పుట్టేది కాదు. అమరావతి పుట్టుకకు కారణం కేంద్ర ప్రభుత్వం, ఒక విభజన చట్టం.